ఓటీటీ రైట్స్ కొనడం లేదు. ఓటీటీ రైట్స్ అమ్ముడు కాకపోతే సినిమా రిలీజ్ కాదు. ఈ మధ్య కాలంలో ఇదొక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓటీటీ డీల్ పూర్తి కావాలంటే ఏం చేయాలి? డిజిటల్ సంస్థల దృష్టి తమ సినిమాలపై పడాలంటే నిర్మాతలు ఏం చేయాలి? దానికో చిట్కా ఉంది. అదేంటో చూసిద్దామా? పెద్ద సినిమా రెండో షెడ్యూల్ ని పూర్తి చేసుకుందో లేదో ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయి. రిలీజ్ కి ఇంకా 9 నెలలు ఉండగానే ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ తీసుకుందని తెలిసిందే. పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అన్ని భాషల్లో కలిపి 105 కోట్లకు అగ్రిమెంట్ జరిగింది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న పెద్ది ఓటీటీలో సెంచరీ దాటింది. ఓటీటీ సంస్థలు ముందుకు రావాలంటే గ్లిమ్స్, టీజర్, సాంగ్ ఏదో ఒకటి బాగుంది అన్న హైప్ క్రియేట్ అయితే డిజిటల్ హక్కులు ఈజీగా అమ్ముడవుతాయి. బాలయ్య సినిమాలకు ఓటీటీ రైట్స్ 40-50 కోట్ల కంటే ఎక్కువగా ఉండకపోయినా అఖండ 2 టీజర్ రిలీజ్ తర్వాత ఓటీటీ 80 కోట్లు ఆఫర్ చేసిందట. సినిమా ఎలా ఉన్నా టీజర్, ట్రైలర్ తో మెప్పిస్తే ఓటీటీలు ముందుకొస్తాయి. లేదంటే నిర్మాతలు డిజిటల్ సంస్థల వెనకాల పడాల్సి వస్తోంది. ఓటీటీ డీల్ కాకుండా సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడుతున్నారు. థియేట్రికల్ గా బ్రేక్ ఈవెన్ అయినా కాకపోయినా ఎంత కొంత పెద్ద మొత్తం డిజిటల్ సంస్థల నుంచి రావడంతో వాళ్ళు పెట్టిన రూల్స్ కు తలగ్గాల్సి వస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయినా థియేటర్లోకి రాలేదంటే ఓటీటీ డీల్ కాలేదని దాని అర్థం. సినిమాల రిలీజ్ డేట్స్ హీరోలు, డైరెక్టర్స్, నిర్మాతల చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. సినిమా పూర్తయినా ఎప్పుడు విడుదల చేయాలో ఓటీటీ నిర్వాహకులు చెప్పాల్సిందే. వాళ్ళు చెప్పిన డేట్కే రిలీజ్ చేయకపోతే దబిడి దిబిడే. ఎందుకొచ్చిన గొడవ అంటూ ఓటీటీలో నిర్ణయించిన తేదీకే సినిమాలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఓటీటీని ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు రాజాసాబ్ డీల్ పూర్తి కాలేదు. సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడ్డం, షూటింగ్ లేట్ అవడంతో రాజాసాబ్ ను పట్టించుకోలేదు. అండ్ ఫైనల్ గా డిసెంబర్ 5న వస్తుందని ప్రకటించడం, టీజర్ రిలీజ్ తో ఓటీటీ చూపు రాజాసాబ్ వైపు పడుతుందేమో చూడాలి. మరి చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంబర వైపు ఓటీటీ కన్ను పడ్డం లేదు. టీజర్ లోని విఎఫ్ఎక్స్ ట్రోలింగ్ కావడంతో రీరైట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ పై నెగిటివ్ పడ్డంతో ఓటీటీలు ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలిసిందే. విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయినా ఓటీటీ సెటిల్మెంట్ జరిగితే కానీ రిలీజ్ డేట్ ప్రకటించలేరు. సమంతకు కోపం వచ్చింది. కాదు తెప్పించారు. సమంత ప్రైవసీకి భంగం కలిగించడంతో ఆపండి అంటూ కోపంతో కారెక్కేసింది. ఇంతకీ సమంతను ఇరిటేట్ చేసిన ఆ సీన్ ఏంటో చూసిద్దామా? సమంత నిర్మాతగా మారి తీసిన శుభం బాక్సాఫీస్ వద్ద 10 కోట్లు రాబట్టకపోయినా బ్రేక్ ఈవెన్ అయింది. ఆ ఆనందాన్ని ఫోటోగ్రాఫర్లు అడ్డుకున్నారు. జిమ్ కెళ్ళొస్తుంటే కిసిక్కి అంటూ కవర్ చేసేశారు. జిమ్ సూట్ లో బయటకొచ్చిన శామ్ కు కిసిక్కి సౌండ్ నచ్చలేదు. ఆపండి ప్లీజ్ అంటూ కోపంగా వెళ్లిపోయింది. సమంతకు ప్రస్తుతం జిమ్ వర్కౌట్స్ తప్ప మరొక ధ్యాస లేదు. మనసు బాగున్నా బాలేకపోయినా, ఆనందం వచ్చినా బాధేసినా జిమ్ మాత్రం వదిలిపెట్టదు. ఈ క్రమం తప్పని వ్యాయామాలే మయోసైటిస్ వంటి మహమ్మారిని తట్టుకుని నిలబడేలా చేసింది. ఖుషి తర్వాత తెలుగులో మరొక ఆఫర్ లేని శామ్ మా ఇంటి బంగారంతో నిర్మాతగా మారింది. సినిమా అనౌన్స్ చేసి ఏడాది దాటినా ఇంతవరకు అప్డేట్ ఇవ్వలేదు. మరోవైపు వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండలో నటిస్తోంది. ఓ బేబీ తర్వాత నందిని రెడ్డి డైరెక్షన్ లో సినిమా ప్రకటించినా ఇంకా క్లారిటీ రాలేదు. ఒక హీరోయిన్ ఒకేసారి 8 సినిమాలు చేస్తోందా? ఇన్ని సినిమాలతో బిజీగా గడిపిస్తున్న ఆ హీరోయిన్ గురించే చర్చ నడుస్తోంది. తెలుగులో ఏకంగా 5, హిందీ, తమిళం, మలయాళంలో ఒక్కొక్క సినిమా చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరు? స్టార్డమ్ ఇమేజ్ లేకపోయినా ఇన్ని సినిమాలు చేస్తుంటే స్టార్ హీరోయిన్ కిందే లెక్క. హావ్ ఎ లుక్. లైగర్, డబుల్ స్మార్ట్ వంటి వరుస ఫ్లాపుల తర్వాత పూరి విజయ్ సేతుపతితో తీస్తున్న సినిమాలో సంయుక్త మీనన్ ని సెలెక్ట్ చేశారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో జాయిన్ అయినట్టు తెలుపుతూ టీమ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఆమె నడకలో హుందాతనం, కళ్లల్లో ఆగ్రహం అంటూ ఆమెతో పూరి, చార్మి దిగిన ఫోటోను పంచుకున్నారు. సినిమాలో సంయుక్త రోల్ కీలకమని ప్రకటించారు. ఆల్రెడీ సీనియర్ హీరోయిన్ టబు సినిమాలో భాగమైంది. నెలాఖరులో సెట్స్ పైకి వచ్చే ఈ సినిమాకు బెగ్గర్, భిక్షాందేహి టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. మలయాళం నుంచి వచ్చిన సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ తో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటికే మలయాళంలో 15 సినిమాలు చేసిన రాణి క్రేజ్ భీమ్లా నాయక్ తీసుకొచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ కావడమే కాదు, ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్ అన్న పేరు తెచ్చుకుంది. సార్, బింబిసార, విరూపాక్ష వంటి కంటిన్యూస్ హిట్స్ తో లక్కీ హీరోయిన్ అయిపోయింది సంయుక్త. డెబ్యూ మూవీ భీమ్లా నాయక్ తర్వాత మరొకసారి స్టార్ మూవీలో నటించే ఛాన్స్ రాలేదు. ఆ లోటును అఖండ 2 తీర్చింది. బాలయ్య, సంయుక్త కలిసి నటించడం ఇదే మొదటిసారి కాదు. ఆ మధ్య కలిసి ఓ యాడ్ కూడా చేశారు.
సంయుక్తకు తెలుగు సినిమా కలిసొచ్చి ఆ తర్వాత తమిళ్ కన్నడలో నటించే ఛాన్సులను అందుకుంది. టాలీవుడ్ పేరు చెప్పి మహారాగిని మూవీతో బాలీవుడ్లోకి వెళ్ళింది. సంయుక్త మీనన్ ప్రస్తుతం తెలుగులో స్వయంభూలో నిఖిల్తో, నారి నారి నడుము మురారిలో శర్వాతో జతకడుతోంది. అఖండ 2, హైందవ అండ్ లేటెస్ట్ గా పూరి సినిమాతో 5 సినిమాలు చేస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ రామ్, తమిళ్లో బెంచ్ మూవీలో నటిస్తోంది సంయుక్త. తగ్ లైఫ్ నిర్మాత కమల్ హాసన్ కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కర్ణాటకలో రిలీజ్ చేయడానికి అడ్డంకులు తొలగిస్తూ తీర్పునిచ్చినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సినిమా వచ్చి వెళ్లిపోయింది కూడా. భారీ ఫ్లాప్ మూటగట్టుకున్న థగ్ లైఫ్ ని కర్ణాటకలో రిలీజ్ చేసినా ఒరిగేదేమీ లేదా? హావ్ ఎ లుక్. తగ్ లైఫ్ రిలీజ్ కి ముందు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కర్ణాటకలో సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకునేంత రచ్చ జరిగింది. తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరం వచ్చింది. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకుని సినిమాపై నిషేధం విధించింది. దీంతో కమల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా నోరు పారేసుకుని తప్పు చేశారంటూ కమల్కే చీవాట్లు పెట్టింది. దీంతో కమల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా తీర్పిస్తూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ని తప్పుపట్టింది. బెదిరింపులు చట్టబద్ధం కాదని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. థియేటర్స్ లో ఏది ప్రదర్శించాలో నిర్ణయించే అధికారం సంఘాలకు లేదని స్పష్టం చేసింది. కర్ణాటక ప్రజలు కమల్ వ్యాఖ్యలతో విభేదించే స్వేచ్ఛ కలిగి ఉన్నారని, అదే టైంలో ప్రాథమిక హక్కులను కూడా కాపాడాలని కోర్టు పేర్కొంది. సినిమాను చూడాలా వద్దా అనే అధికారం ప్రజలకున్నా బెదిరింపుల ఆధారంగా సినిమా రిలీజ్ ఆపకూడదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు తీర్పు తగ్ లైఫ్ కు ఊరటనిచ్చినా జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. రిలీజ్ అయిన మొదటి ఆటికే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రైట్స్ ని 12 కోట్లు కొంటే 2 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ ని 106 కోట్లు కమ్మితే 40 కోట్లు మాత్రమే వచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కర్ణాటకలో రిలీజ్ చేసినా వచ్చేదేమీ ఉండదు. స్వతహాగా కర్ణాటక ప్రజలు బ్యాన్ చేయడంతో రిలీజ్ చేసే ఛాన్స్ ని మేకర్స్ కూడా తీసుకోరు. ఏ సినిమా అయినా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే బాగుండాలి. ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా సెకండ్ హాఫ్ తో బోర్ కొట్టిస్తే డిజాస్టర్ కావడం గ్యారంటీ. అది సినిమా అయినా ఏడాదైనా సెకండ్ హాఫే బాగుండాలి. జూన్ నుంచి డిసెంబర్ వరకు క్రేజీ మూవీస్ వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎనర్జీతో 2026 లోకి అడుగు పెడుతుంది. మరి ఈ సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో చూద్దామా? 2025 ఫస్ట్ హాఫ్ లో క్రేజీ మూవీస్ అంటే సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, తండెల్ వంటి 4-5 సినిమాలే కనిపించాయి. సెకండ్ హాఫ్ లో మాత్రం ఓ 10 సినిమాలు రాబోతున్నాయి. స్టార్స్, యంగ్ హీరోల సినిమాలు చాలా వస్తున్నా వీటిలో కొన్ని మాత్రమే హైప్ తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. రాజా సాబుపై పెద్దగా ఆశలు పెట్టుకుని ఆడియన్స్ టీజర్ రిలీజ్ తర్వాత హోప్స్ పెంచేసిందే. అఖండ 2 టీజర్ కి వచ్చిన లైక్స్ చూస్తుంటే అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సెకండ్ హాఫ్ లో 2 సినిమాలతో ఉన్నాడు. 5 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు కంటే 2 ఏళ్లుగా ఊరిస్తున్న ఓజీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వీరమల్లు ఎప్పుడొచ్చేదో చెప్పకుండా దోబూచులాడుతున్నారు. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతోంది. పవన్ నటిస్తున్న 3 సినిమాల్లో ఓజీకి హైప్ ఎక్కువ. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల 5 ఏళ్లు గ్యాప్ తీసుకుని ధనుష్ తో తీసిన పాన్ ఇండియా మూవీ కుబేరా ఈ నెల 20న రిలీజ్ అవుతోంది. టీజర్, పాటలు చూస్తుంటే ఈ సెన్సిబుల్ డైరెక్టర్ ఏదో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు అన్న ఫీలింగ్ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ జూలై 3న తమ్ముడు మూవీతో వస్తున్నాడు. టీజర్ చూస్తుంటే కొత్తగా ట్రై చేశారు అనిపించింది. లవ్ స్టోరీ 8 వసంతాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటేనే థియేటర్స్ ఫుల్ అవుతాయి. కన్నప్ప నుంచి ఎన్ని టీజర్స్, సాంగ్స్ వచ్చినా ట్రైలర్తో ఓకే అనిపించుకున్నా ప్రభాస్ సినిమాకు ఎలా హెల్ప్ అవుతాడో చూడాలి. మరి విజయ్ దేవరకొండ కింగ్డమ్, అనుష్క ఘాటి సంగతి రిజల్ట్ పై ఆధారపడి ఉంది. ఇక రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ మూవీ కూలీ మాత్రం బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. లోకేష్ మేకింగ్ పై నమ్మకం, హైప్ తీసుకొచ్చిన టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత క్రేజ్ పెరుగుతుందో తగ్గుతుందో చూడాలి. మరి కూలీ వస్తున్న ఆగస్టు 14th ఎన్టీఆర్, హృతిక్ వార్ 2 రిలీజ్ అవుతోంది. తారక్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ఎలా ఉంటుందన్న హైప్ ని గ్లిమ్స్ తీర్చలేకపోయింది. ఎన్టీఆర్ కి ఎలివేషన్ ఇవ్వడంలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఫెయిల్ అయినా దేవరా హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో భారీ ఓపెనింగ్స్ కి ఛాన్స్ ఉంది. హనుమాన్ తర్వాత యంగ్ హీరో తేజ్ సజ్జా నటిస్తున్న మిరాయి నుంచి వచ్చిన 3 టీజర్స్ సినిమా చూడాలి అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. రవితేజతో ఈగల్ తీసిన కార్తిక్ ఘట్టమణిని దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్ గా 70 కోట్ల బడ్జెట్ తో మిరాయి రూపొందుతోంది.
ఇక అక్టోబర్ 2న కాంతారా 2 రిలీజ్ అవుతోంది. కన్నడలో 18 కోట్లతో తీసిన కాంతారా వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగా రాబట్టింది. 2 ఏళ్లుగా సీక్వెల్ కథను రాసుకున్న రిషబ్ శెట్టి ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ కావడంతో ఓపెనింగ్స్ మామూలుగా ఉండవు. అయితే వరుస ప్రమాదాలతో షూటింగ్ ఆలస్యమయ్యిందని, అక్టోబర్ 2కు వస్తుందా అన్న డౌట్ అయితే లేకపోలేదు. లవ్ టుడే, డ్రాగన్ వంటి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథ్ తెలుగులో మంచి మార్కెట్ అందుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ తో తీస్తున్న డూడ్ మూవీ దీపావళికి రిలీజ్ అవుతోంది. యూత్ లో క్రేజ్ ఉన్న ప్రదీప్ మంచి ఓపెనింగ్స్ రాబడతాడు.